హాయ్ గైస్, వెల్కమ్ టు రో రివ్యూస్. బామగల మూవీ చూసాను. ఈ మూవీ వచ్చేసి మనకి క్రైమ్ థ్రిల్లర్ కాదు, ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్. ఇది ఒక ఇంటర్నేషనల్ డ్రామా అన్నమాట. ఇది ఇంతకుముందు బామకలపంతో పోలిస్తే అది కొంచెం చాలా ఎంగేజ్ చేసేది. అందులో చాలా క్యారెక్టర్స్ నుంచి పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకి మూవీ రన్ అవుతుంది. బట్ కాకపోతే ఇది ఒక సింగిల్ ప్లాట్ లైన్, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒకటి సింగిల్ ప్లాట్ లైన్ రన్ అవుతుంది. అండ్ ఇది పర్ఫార్మెన్స్ లో చూసుకుంటే మాత్రం ఒక ప్రియమన్న గారు తప్పించేసి మిగతా వాళ్ళు ఎంతగా కనెక్ట్ కాలేదేమో అనిపించింది నాకు. అండ్ ప్రీ క్లైమాక్స్ లో సాంగ్ పెట్టారు, అది కొంచెం నాకు మైనస్ అనిపించింది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసే విధంగానే ఉంటుంది. అండ్ ఆ కుక్క లాస్ట్ లో వచ్చి ఎందుకు సేవ్ చేసిందో నాకు అర్థం కాలేదు, లాజిక్ లెస్ అనిపించింది. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇది ఒక నార్మల్ ఆడియన్స్ మాత్రం ఖచ్చితంగా నచ్చే విధంగా ఉంటుంది. రివ్యూస్ కానీ ఇదంతా సినిమా గురించి ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చూస్తే అందులో అంత కనెక్ట్ కాకపోవచ్చు, వాళ్ళ స్టాండర్డ్ లెవెల్ లేదనమాట కథ. బట్ నార్మల్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో 100% వాచ్ చేయండి, మీకు ఖచ్చితంగా ఈ ఫిలిం నచ్చుతుంది. నాకైతే బామకలాపుల్లో ఉన్న ప్రేమణి గారి శారీ కానీ అక్కడ ఉన్న అట్మాస్ఫియర్, అపార్ట్మెంట్స్ అంత చాలా కనెక్టింగ్ అనిపించింది. అంత చాలా రిచ్ లుక్ ఉంది. ఫస్ట్ కొంతసేపు మాత్రమే శారీలో కనబడుతుంది, దాని తర్వాత నుంచి మొత్తం మోడర్న్ డ్రెస్ లోకి మారిపోతుంది తను. సో అప్పటి నుంచి మనకు ఆ బామకలాపం అనే ఫ్లేవర్ అనేది పోయిందన్నమాట. నా ఉద్దేశం అయితే అది. నాకైతే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఒకవేళ మీరు చూస్తారంటే మీ ఇష్టం. నార్మల్ ఆడియన్స్ మాత్రం ఖచ్చితంగా ఈ ఫిలిం చూడాలి, వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఫిలిం నచ్చుతుంది. వాళ్ళు 2 hours టైం స్పెండ్ చేసినందుకు వాళ్ళకు సాటిస్ఫై అయిన ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గా నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.